వాక్యం చదవకుండా చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యం, కనపరిచే గొప్ప భాగ్యం మీరు దయచేశారు. మేము నిన్నటి వారమే అంతలో కనపడి చెప్పి ఆవిర్లాంటి మా జీవితాలు మరి యొక్క సమయం, మరి యొక్క ఆదివారం మీరు మాకు దయచేశారు. మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి మరి మీ వాక్యంలో నుంచి కూడా మేము ధ్యానం చేస్తున్నగా మీరే మాతో మాట్లాడండి, మరుగుపరచండి. మీ మాటలే మాటలు వినిపించి ముందున్న సమయం అంతట్లో మీరే మహిమగానం పొందుతారు. మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ఆరాధించి ప్రార్థించి సాగుతున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్లో నుండి మొదటి పేతురు రాసిన 5వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. 1 Peter chapter 5 verse 10. మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. మొదటి పేతురు 5:10. 1 Peter chapter 5 verse 10. ఎవరైనా తీస్తే చదవచ్చు. మొదటి పేతురు 5:10. నేను చదువుతాను. 1 Peter 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు పిలిచిన సర్వ కృపానిధి అగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. ఈ వాక్య భాగంలో నా మైండ్లో యాక్చువల్లీ 3 టాపిక్స్ తిరుగుతూ ఉన్నాయి. క్లుప్తంగా కొన్ని తలంపులు 3 టాపిక్స్ లేదా 2 టాపిక్స్ నుంచి మీతో దేవుని వాక్యం చూపించాలని ఆశపడుతున్నాను. మొదటిది ఇక్కడ చదువుతున్న వాక్య భాగంలో స్థిరపరచి బలపరచడం అనే మాట ఉంది కదా లాస్ట్లో. తన నిత్య మహిమకు లాస్ట్ భాగంలో మనం చూస్తే తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరచి స్థిరపరచి బలపరచును అనే మాట మనం చూస్తున్నాం. ఈ పేతురు భక్తులు స్టార్టింగ్ వర్సెస్లో మనం చూస్తే తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని, బయలుపరచుకోడు మహిమలో పాలువాడునైన నేను మీలో ఉన్న పెద్దలను హెచ్చరించుచున్నాను అనే మాట మాట్లాడుతూ పెద్దలకు చెప్పిన మాట ఏంటంటే తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచడం అనే మాట మనం చూస్తాం. అనేక సార్లు మనం ఆలోచిస్తాం కదా, ఈ లోకంలో దేవుడే మనల్ని స్థిరపరిచేవాడు అనే తలంపు మీ ముందు పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాను. మనం జీవితంలో మనం గమనించినట్లయితే సంఘ జీవితంలోనైతేనేమి, వ్యక్తిగత జీవితంలోనైతేనేమి, విశ్వాస జీవితంలోనైతేనేమి, వి ఆల్ లుక్ ఫర్ సెటిల్మెంట్ కదండి. అనేక సార్లు మనం వాడుకలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. లైఫ్లో సెటిల్ అవ్వడం అంటే ఏంటి? ఒక వ్యక్తి స్థిరపడాలంటే మరి అన్నీ కలిగి ఉంటే స్థిరపడతాడు కదండి. ఒక వ్యక్తి మంచి ఉద్యోగం కలిగి ఉంటే, లేక కుటుంబంలో మ్యారేజ్ అయిపోయి పిల్లలు కలిగి సమస్తం కలిగి ఉన్నప్పుడు అది స్థిరపరచడం అనే మాట. స్థిరంగా ఉన్నాడు, ఈ సెటిల్డ్ ఇన్ లైఫ్ అని మనం తలంపు కలిగి ఉంటాం. అదేవిధంగా మనం ఆత్మీయంగా స్థిరపడాలంటే మనల్ని స్థిరపరిచేది దేవుడే అనే మాట ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ పేతురైతే ఈ వాక్య భాగంలో పెద్దలతో రాస్తున్నాడు. మరి మన సంఘాల్లో పెద్దల్ని చూస్తే వారిని స్థిరపరిచేది దేవుడే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారిని మాత్రమే కాదు, మనం పాత నిబంధనలో గమనించినట్లయితే
సామ్స్ కీర్తనలు 68:6 మనకు బాగా తెలిసిన వచనాలు కదండి. సామ్ 68:6లో మనం చూస్తే దేవుడు వివాహం కాని వారిని కూడా స్థిరపరిచేది దేవుడే అనే మాట చూస్తాం. కీర్తనలు 68:6 వచనం మనం గమనించినట్లయితే సామ్ 68:6లో మనం చూస్తే అక్కడ ఏముందంటే దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు, ఆయన బంధింపబడు వారిని విడిపించు వారిని వర్ధిల్ల చేయవాడు, విశ్వాసఘాతకులను నిర్జల దేశంలో నివసించుదురు. ఇక్కడ మనం చూస్తే ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే గాడ్ సెటిల్ గాడ్ ఏకాంగులను వాళ్ళు సెటిల్ చేసేది దేవుడే, ఏకాంగులను మరి సంసారంగా చేసేది దేవుడే అనే మాట మనం చూస్తాం. అంతేకాదు మనం దావీదు జీవితంలో కూడా మనం గమనిస్తే మొదటి దినవృత్తాంతంలో 17:14 వచనం మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఫస్ట్ క్రానికల్స్ 17:14 మొదటి దినవృత్తాంతంలో 17:14 వచనం మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట మనం చూడొచ్చు. మొదటి దినవృత్తాంతంలో చాప్టర్ 17:14 ఇక్కడ మనం చూసినట్లయితే నా మందిరమునందు నా రాజ్యమందు నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనమును ఎన్నటికీ స్థిరముగా నుండునని అతనికి తెలియజేయము అనే మాట మనం చూస్తాం. సో ఇట్ ఈస్ గాడ్ హూ సెటిల్స్, మనల్ని స్థిరపరిచేది దేవుడే. మన వ్యక్తిగత జీవితంలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ మనం ఏ విధంగా చూసుకున్నా మనల్ని స్థిరపరిచేది దేవుడే అని దేవుని వాక్యంలో అనేక ఆధారాలు మనం కలిగి ఉన్నాం. సో మనం స్థిరపడలేదని బాధపడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాల్లో మనం దేవునికి మనం అప్పగించుకుంటే, మొదటి పేతురు రాసిన గ్రంథం 5:1 మాట ఉంటుంది, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉంటే తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడనే మాట మనం చూస్తాం. మొదటి పేతురు 5:1 అది పెద్దలకు రాయబడిన మాట. కానీ మనందరి జీవితంలో కూడా మనల్ని హెచ్చించేది, మనకు అభివృద్ధి దయచేసేది, స్థిరత్వం దయచేసేది దేవుడే అనే మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథంలో మనకు బాగా తెలిసిన వచనం కదండి, Proverbs 19:21 సామెతల్లో 19:21 వచనంలో అనేకమైన ఆలోచనలు మనం కలిగి ఉంటాం. ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేస్తే మనం సెటిల్ అవుతాం, ఇది చేస్తే స్థిరంగా ఉంటామని మనం అనేకమైన ప్లాన్స్ ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తే స్థిరపరిచేది దేవుడే అనే మాట మనం చూస్తున్నాం. నేను సామెతలు 19:21 వచనంలో చదువుతున్నాను. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అనే మాట మనం చూస్తాం. సో దేవుని తీర్మానమే స్థిరమైనది, దేవుడే మనల్ని స్థిరపరిచేవాడు అనే ఒక థాట్ మీ అందరితో పంచుకోవాలని. ఇయర్ ఎండింగ్లో మరి సంవత్సరాలు పోతా ఉన్నాయి, నేను ఇంకా స్థిరపడలేదని ఒకవేళ మనం ఆలోచన కలిగి ఉంటే మన ఆలోచనలన్నీ ఆయన చేతికి అప్పగించుకుంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని దాన్ని పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకించుము అని తెలుసు కదండి. సో ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో ఒకవేళ మనం స్థిరపడాలంటే దేవుడే మనల్ని స్థిరపరిచేవాడు అనే ఒక తలంపు మీ మధ్యలోకి తీసుకురావాలని నేను మీ సన్నిధిలో వేచి ఉన్నాను. అనదర్ థాట్, ఇంకొక థాట్ కూడా మేము దేవుని వాక్యం నుంచి చూస్తున్నాం. మొదటి 2 డిఫరెంట్ టాపిక్స్ మీద ఆలోచన మీకు అందించాలని దేవుడు నాకు ప్రేరణ కలిగించారు. మొదటిది, మనల్ని స్థిరపరిచేది దేవుడే. మన లైఫ్లో వెదర్ వీఆర్ యంగ్, వెదర్ వీఆర్ ఓల్డ్, మన ఆలోచనలు మన అన్నీ కూడా ఆయన స్థిరపరుస్తాడు. మనం ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఆయన సన్నిధిలో మనం సాగినప్పుడు తగిన కాలం ఆయన హెచ్చిస్తాడు, తన నామమునకు ఘనత తెచ్చుకుంటాడు అనే మొదటి విషయం మీకు చూపించాను. రెండోది, కొంచెం ప్రాక్టికల్గా మీ మధ్యలో ఒక విషయం నేను ఆలోచన చేయాలని ఆశ కలిగినాడు. ఎఫెసియన్స్ చాప్టర్ 5:31, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:31.
Ephesians chapter 5 verse 31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం. Ephesians chapter 5 verse 31. నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భర్తను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఇంకొక వచనం కూడా నేను చదువుతాను. మత్తయి సువార్త 19:5. మత్తయి సువార్త 19:5. మత్తయి సువార్త 19:5 చదువుతున్నాను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి ఆయన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరంగా ఉందని చెప్పిననియు మీరు చదవలేరా? కాబట్టి ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. రెండవ తలంపు నాకు దేవుడు దయచేసింది ఏంటంటే, ఈ రెండు మనం గమనిస్తే మనందరం చదువుకున్నాం కదా. ఐ వాంట్ టు ప్రాక్టికల్గా మ్యాథమెటికల్గా ఒక ఈక్వేషన్ చెప్పాలని నాకు తెలిసిన విషయమే. పురుషుడు స్త్రీ ఇద్దరు కలిస్తే 1 + 1 = 1. వాళ్ళిద్దరు కలిసి ఏకమై ఉందని దేవుడు వారిద్దరి గురించి పలికిన మాట మనం చూస్తాం. పురుషుడు మరి స్త్రీ కలిసినప్పుడు వారిద్దరూ ఏకంగా ఉంటారు అనే మాట మ్యాథమెటికల్ గా మనం ఈ రెండు వచనాలు, ఇంకా మార్క్స్ వార్తలో కూడా ఇదే మాట చూడొచ్చు. ఆదికాండం 2వ అధ్యాయంలో కూడా ఇదే మాట మనం గమనించవచ్చు. పురుషుడు స్త్రీ ఇద్దరు సపరేట్ కాదు, వాళ్ళిద్దరు కలిస్తే ఒకటే అవుతారు అనే మాట మనం చూస్తాం. దట్ ఈస్ 1 + 1 = 1. ఇంకొక ఈక్వేషన్ కూడా నేను మీకు చూపించాలని జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎవరైనా తీస్తే చదవచ్చు. గలతీ 3:28. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. గలతీ 3:28 చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ మనం చూస్తే ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని లేదు, దాసులని స్వతంత్రులని లేదు, పురుషులని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఆల్ ఆర్ వన్ ఇన్ జీసస్ క్రైస్ట్. అక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది. అక్కడ ఏమి ఈక్వేషన్ అంటే పురుషుడు స్త్రీ 1 + 1 = 1. ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు ఏక శరీరమే ఉందరు, అది ఒక ఈక్వేషన్. ఇక్కడ మనం చూస్తే అందరూ ఏకముగా ఉందరు, మెనీ ఈక్వల్స్ టు 1. 1 + 1 కాదండి, 1 + 1 + 1 + 1 అందరం కలిసి అందరము ఏకంగా ఉన్నామని దేవుని వాక్యంలో చూస్తున్నాం. సో ఏకత్వం గురించి సెకండ్ ఆలోచన నేను మీతో పంచుకోవాలని ఈ మధ్యలో నిల్చున్నాను. అందరము ఏకంగా ఉన్నారు. పురుషులు స్త్రీ మ్యారేజ్ అయినాక దే బికమ్ 1. అయితే మనందరం కూడా సంఘంగా ఇక్కడ గలతీ 3:28లో మనం చూస్తే పురుషుడని కాదు, స్త్రీ అని కాదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. ఇంగ్లీష్లో చూస్తే ఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్. వి ఆర్ ఆల్ వన్. మీరు క్రీస్తు సంబంధులైతే ఇక్కడ మనం చూస్తే ఈ రెండు డిఫరెన్సెస్ మనం గమనించినట్లయితే ఇక్కడ యూదులు వేరు, గ్రీసు దేశస్తులు వేరు అని వారు అనుకుంటున్నారు. కానీ అందరూ యేసుక్రీస్తులో యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, అందరూ ఒకటే అనే మాట మనం చూస్తున్నాం. మరి హౌ కెన్ ఇట్ బి 1? ఒకవేళ మనం సైంటిఫిక్ గా ఆలోచన చేస్తే అందరూ ఏకంగా ఎలా అవ్వగలరు, ఎలా ఉండగలుగుతున్నారు అనే మాట మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో
ఇంకో మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. ఎఫిషియన్స్ చాప్టర్ 4. మరియు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికంటేను కర్త అయి ఉన్నాడు. బాలుడై ఉన్నంత కాలము దాసునికి ఏ వేదనము లేదు. తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమై మూల పాఠంలో లోబడి దాసులమైంది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ నుండి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైనను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొదలుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అనే మాట మనం చూస్తాం. ఇక్కడ మనం ప్రాసెస్ చూసినట్లయితే దేవుడు మరి దాసులనైతేనేమి ఎవరైతేనేమి అందరూ యేసుక్రీస్తులో ఒకటిగా ఉన్నారు. మనందరం కుమారులమే. వీఆర్ నాట్ డిఫరెంట్, వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్ అన్నమాట ఇక్కడ మనం చూస్తాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలాగున్నా మనం అందరం ఒకటే అవ్వగలుగుతాం. హౌ కెన్ వి ఆల్ బి వన్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చదువుతాను. యోహాను సువార్త 17:20. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతున్నట్లయితే జాన్ చాప్టర్ 17:20. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 17వ వచనం చదువుతాను. జాన్ 17:20. మరియు నీవు నన్ను పంపించుమని లోకము నమ్మునట్లు తండ్రి నీయందు నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందును ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థన చేయలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థన చేయుచున్నాము. 22. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణముగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. మనం జాగ్రత్తగా ఈ వచనాలు గమనించినట్లయితే ఎలాగున్నా హౌ కెన్ వి బికమ్ వన్? పురుషుడు ఒక స్త్రీ కలిసి ఉన్నప్పుడు ఎలాగున్నా ఏకమై ఉండగలరు. మరి మనం అందరం కూడా క్రీస్తులో ఏకముగా ఉన్నాము అంటే హౌ వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఒకవేళ దేవుని ఈక్వేషన్ ని మనం గమనించి చూసినట్లయితే ఇక్కడ ఈ వచనాల్లో క్లియర్గా దేవుని వాక్యంలో యేసుక్రీస్తు పలుకుతున్న మాట ఏంటంటే మీరును మరియు నీవు నన్ను పంపిదివని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండలాగున వారును మన యందును ఏకమై ఉండవలనని. మనమందరం కూడా యేసుక్రీస్తులో ఏకముగా ఉండాలని, ఒక పురుషుడు ఒక స్త్రీ వారు ఏకముగా అవ్వాలని దేవుడు తానే తన కుమారుని యేసుక్రీస్తును మన మధ్యలోకి పంపించాడని మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఏక శరీరం ఎలా ఉంటాడంటే వాళ్ళ మధ్యలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు తానే యేసుక్రీస్తుగా మన మధ్యలోకి వచ్చినందువలన నేను తండ్రి వీరందరూ ఏకమై ఉన్నారు అనే మాటలు ఈ యొక్క వచనంలో యేసుక్రీస్తు పలుకుతున్నాడు. హౌ కెన్ వి బికమ్ వన్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ ఫ్యామిలీ, యాజ్ ఎన్ ఇండివిజువల్, యాజ్ ఎ చర్చ్? మనం యేసుక్రీస్తులో ఉన్నట్లయితే మనం అందరం ఏకముగా ఉన్నాము. వీఆర్ ఆల్ వన్
అయితే ఈ ఈక్వేషన్ లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 1 + 1 = 1 ఎప్పుడు అవుతుంది అంటే ఇంకొక వచనం మనం చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక లేక ఈ వచనాలని మనం గమనిస్తే 22 మనం చూద్దాం. 22లో మనం ఏకమై ఉన్నలాగా వారు ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఇక్కడ మనం చూస్తే ఐ హావ్ గివెన్ ద గ్లోరీ దట్ యు హావ్ గివెన్ మీ టు దెమ్. ఓకే, మనం ప్లస్ మైనస్ విధంగా ఒకవేళ ఆలోచించినప్పుడు 1 + 1 = 1 అవ్వాలంటే ఈ వచనంలో ఒక మైనస్ ఉంది. ఏంటిది అది మైనస్? ఒక తీసివేసాం. ఏంటిది? యేసుక్రీస్తు తన మహిమను మనకు ఇచ్చాడంటే ఆయనది తీసివేయబడింది. సో 1 + 1 = 1 కావాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మరి రిక్తునిగా చేయబడాలి. మనం చూస్తే పురుషుడు స్త్రీ ఇద్దరు కలిసి జీవించాలంటే కొన్నిసార్లు 1 should become 0 కదండి. 0 + 1 = 1 అయిపోతుంది. కొన్నిసార్లు పురుషుడు 0 అయిపోవాలి, కొన్నిసార్లు స్త్రీ 0 అయిపోవాలి. అప్పుడే మనం ఏకమై ఉండగలుగుతాం. మనము ఇప్పుడు డెసిమల్స్ లో మనం ఆలోచిస్తే 0.5 + 0.5 ప్లస్ యేసుక్రీస్తు మనం 0 అయిపోయి యేసుక్రీస్తుకు 1 ఇచ్చామనుకోండి, ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది కదా. మ్యాథమెటికల్ గా నేను ప్రాక్టికల్ గా చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పాలని ఉద్దేశించేది ఏంటంటే దేవుడు తనను తాను మనకు 0 చేసుకున్నాడు. బికాస్ హీ బికేమ్ 0, మనం అందరం ఏకముగా అవ్వాలంటే ఆయన తను తాను తన మహిమను అందరికి ఇచ్చేసాడు అన్నమాట. మనం చూస్తున్నాం ఆరాధనలో కూడా మనం వచనం చూస్తున్నాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:5లో మనం దేవుని కొరకు మనుషులను కొని అనే మాట మనం చూస్తాం. ఒకసారి చదువుదాం. మనుషులను కొనాలంటే అక్కడ కూడా మైనస్ అవుతుంది కదా. దేవుడు తన వెల చెల్లించి he has given some price to buy us so that we can become one. మనం యేసుక్రీస్తులో ఏకముగా ఉండాలని దేవుడు మనుషులను కొని ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆ కల్వరిగిరిలో చనిపోయాడు అనే మాట మనం చూస్తున్నాం. సో ఒకసారి ఆ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:5 మనం చూస్తే అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకులకు తన్ను తానే మహిమపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కొని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచును. ఆ ప్రకారమే మెల్కిసెదెకు క్రమము చొప్పున నిరంతరం యాజకుడై ఉన్నాడు అన్నమాట మనం చూస్తాం. యేసుక్రీస్తు తనను తానే మహిమపరచుకోలేదు, కానీ మనందరినీ తన రక్తముతో కొన్నాడు. 3వ వచనం చూస్తే ఈ యేసు చేత ప్రజల కొరకే ఎలాగో అలాగే తన కొరకును పాపుల నిమిత్తము అర్పణ చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడను ఆ ఘనత తనకు తానే వహించుకొనలేదు, కానీ ఒకరును పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును అన్నమాట మనం చూస్తాం. సో దేవుడు మనకు ప్రధాన యాజకుడుగా ఉండి తన మహిమను తను తాను మహిమపరుచుకోలేదు, కానీ ఇక్కడ తన మహిమ మైనస్ అయిపోయినట్లుగా చూస్తున్నాం. సో మన గాడ్స్ ఈక్వేషన్ మనం గమనించినట్లయితే మెనీ ఆర్ 1 + 1 = 1. స్త్రీ పురుషులు ఏకమై ఉంటారు. మరి అందరూ ఏకమై ఉండాలంటే మరి యేసుక్రీస్తు తన మహిమను విడిచిపెట్టాల్సి వచ్చింది. మన రెగ్యులర్ ప్రాక్టికల్ లైఫ్లో కూడా మనం ఏకంగా ఉండాలంటే ఇంకొక చివరిగా ఒక వచనం చూసి ముందుకు సాగిపోదాం. మత్తయి రాసిన సువార్తలో 10వ అధ్యాయం 32 నేను చదువుతాను. మాథ్యూ చాప్టర్ 10:32. మత్తయి సువార్త 10:32 చదువుతాను. మత్తయి సువార్త 10:32. మనము ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయం 32 చదువుతానండి.
Matthew chapter 10 verse 32. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడాడు పరలోకమందున నా తండ్రి ఎదుటను నేను వాడిని ఒప్పుకొను. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగనను వాడిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనను. నేను భూమి మీదకి సమాధానము పంపవలసి దీనిని తలంచుకున్నది ఖడ్గమునే కానీ సమాధానము పంపుటకు రాలేదు. ఒక మనిషికి వారి కుమార్తెకును తన తల్లికిని కోడలుకును ఆమె అత్తకును విరోధము పెట్టవలసి 37th verse నేను చదువుతున్నాను. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు పాత్రుడు కాదు. 39th తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొను. దానిని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొను. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీ కెన్ అండర్స్టాండ్ గాడ్స్ ఈక్వేషన్. తనను తాను పోగొట్టుకునేవాడు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ జీరో దెన్ యూ విల్ బి వన్ ఇన్ క్రైస్ట్ జీసస్. తను తాను పోగొట్టుకునేవాడు దానిని పొందును. ఇక్కడ కూడా మ్యాథమెటిక్స్ మనం గమనించవచ్చు, మైనస్ అవుతుంది. సో తనను తాను పోగొట్టుకునేవాడు తన తండ్రి కంటే మనం యేసుని ఎక్కువగా ప్రేమించినప్పుడు దట్ ఈక్వేషన్ స్త్రీ పురుషుడు ఏకమైందురు అనే ఈక్వేషన్ మన జీవితంలో నిజమవుతుంది. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు తల్లి కంటే మనం యేసుని ఎక్కువగా ప్రేమించినప్పుడు మన జీవితంలో త్యాగపూరితమైన జీవితం మనం అరిగిపోయినప్పుడు ఆ 1 ఎప్పుడైతే అరిగిపోతుందో అప్పుడు 0+1 అవుతుంది. ఇట్ విల్ బికమ్ 1. వి విల్ బి 1 ఇన్ క్రైస్ట్ జీసస్. మనం యేసుక్రీస్తు కొరకు సంఘంలో అనేకులమైన వారము ఏకంగా ఉండాలంటే అనేకులమైన మన సమయము త్యాగం చేయాలి. మన సమయము త్యాగం చేయాలి. దేవుడి కంటే మనకు ఎక్కువగా మన జీవితంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తగ్గించుకున్నప్పుడు దట్ ఈక్వేషన్ బికమ్స్ ట్రూ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో యేసుక్రీస్తులో ఏకముగా ఉండాలంటే మనం త్యాగం చేసుకోవాలి అనే మాట మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తను తాను కల్వరిగిరిలో త్యాగం చేసుకుని కేమ్ డౌన్ టు గివ్ us everything. సో ఈ ఇయర్ ఎండింగ్ లో మనకున్న అన్ని కూడా దేవునికి ఇచ్చినట్లయితే మనం అందరం కూడా ఆయనతో పాటు ఏకముగా ఉంటామనే మాట మీకు జ్ఞాపకం చేయాలి. ఈ తలంపులు మీతో పంచుకోవాలని దేవుడు నాకు ప్రేరణ కలిగించాడు. 2 తలంపులు మనం చూసాం. మొదటిది ఆయన మనల్ని స్థిరపరిచేవాడు. మన జీవితంలో స్థిరపడలేదు అనే దిగులు మనం కలిగి ఉంటుంది, కానీ ప్రతి విషయంలో దీని మనసులో ఆయనకు అప్పగించుకున్నప్పుడు మనల్ని స్థిరపరిచేది ఆయనే. యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ సంఘ పెద్దలుగానైతేనేమి, వ్యక్తిగతంగా అయితే మన జీవితంలో మనం స్థిరపరిచేది దేవుడి. మన తలంపులను ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మార్గంలో మనం నడిపిస్తాడు. మొదటి ఆలోచన. రెండవ ఆలోచన మనం ఏం చూస్తున్నామంటే మనం ఆయనలో ఏకంగా ఉండాలంటే మనల్ని మనం త్యాగం చేసుకోవాలి. యేసుక్రీస్తు కూడా మన కొరకు కల్వరిగిరిలో త్యాగం చేసుకున్నాడు. యేసుక్రీస్తు చనిపోవడం ద్వారా తన మహిమను ఇవ్వడం ద్వారా నేను తండ్రి మీరందరూ ఏకంగా ఉంటున్నట్లు అనే మాట మనం చూస్తున్నాం. మనందరం ఏకంగా ఆయన సన్నిధిలో సాగాలంటే క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఆయన దేవునితో కూడా సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం తెలుసుకోలేదు. కానీ తను తగ్గించుకున్నాడు. అక్కడ కూడా మైనస్ అయిపోయాడు దేవుడు. మన కొరకు ఆయన మైనస్ అయిపోవడం ద్వారా మనం అందరం ఏకంగా ఉండడానికి ఆయన మనకు ఆపర్చునిటీ ఇస్తున్నాడు. మన జీవితంలో కూడా అనేక సార్లు మనల్ని మనం తగ్గించుకుంటే దేవుని జీవితంలో దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవాలనుకుంటున్నాం. కొద్ది మాటలు దేవుడు మనకు తీర్చుగా ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నతానికి వాక్యంలో నుండి మరి మీలో ఏకంగా మేము ఎలా ఉండగలము అనే మాట పంచుకోవడానికి సూచించిన రూపం పెట్టి అలాగే ఆ జీవితాలను స్థిరపరిచేది నీవే అని తలంపు కూడా మేము
ఆలోచన చేయడానికి చూపిస్తూ సంగతి స్తోత్రాలు. మరి ఇయర్ ఎండింగ్లో మరి సమస్యలు దాటుకొచ్చుండగా మా జీవితాలను స్థిరపరుస్తూ నడిపిస్తున్న దేవుడు స్తోత్రాలు చెల్లిస్తాం. అలాగే మేము కూడా ఏకంగా యూనిటీతో మేము కలిగి ఉండాలంటే మమ్మల్ని మేము తగ్గించుకోవాలి. ఎలాగైతే మీరు తగ్గించుకున్నారో మేము కూడా తగ్గించుకొని ముందుకు సాగినప్పుడు మీరు ఆలోచన చేసిన ఏకత్వం మా జీవితాల్లో కనిపిస్తుందని మేము నేర్చుకున్నాం. కృపను బట్టి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ముందున్న మెమరీ వర్సెస్ సింగింగ్ కాంపిటీషన్ కూడా తోడైంది నడిపించి అన్ని విధాల మీ నామంకి మహిమను ప్రదర్శిస్తున్నాను. పరక్షకుడు విమోచకుడు నేను నేర్పిస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఓకే, రెడీ ఉన్న రావచ్చు. చిన్నపిల్లలు